పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపాడు గ్రామంలోని ఎస్సీజెడ్ రైతులకు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తీపి కబురు అందించారు. తమ చిరకాల వాంఛైన భూమి రిజిస్ట్రేషన్లు మంజూరు చేస్తూ జీవో ఇప్పించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దీని పట్ల సంతోషం వ్యక్తం చేసిన రైతులు తమ కృతజ్ఞతను వినూత్నంగా చాటుకున్నారు. రైతులు మరియు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, చింతా సూర్యనారాయణమూర్తి, బండి సీతయ్యకాపు, బి రాముడు, బాపనతోర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. అందుకోసమని మేము ఈ నిరాహార దీక్షని శాంతియుతంగా ప్రారంభించాము. అలాగే చేస్తున్నాము. ఇప్పటికీ 9 రోజులు. ఏం చేస్తున్నారు? ఏమి చెప్పండమ్మా. ఎంతమంది రైతులు ఉన్నారు ఇప్పుడు? 30 వరకు అయితే 77 మంది ఉన్నారు సార్. అది కూడా తవ్వేస్తారు మొత్తం. బంజారు కూడా ఉన్నాయి సార్. ఫారెస్ట్ ఉంది. అందరూ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు బంజర్ అయినా ఫారెస్ట్ అయినా లేకపోతే గ్రామకంఠమైనా మీ స్వాధీనంలో ఉన్న వాళ్ళు ఎవరు నష్టపోయినా పేర్లు రాయించుకోండి. అది రాయించుకోండి. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది, ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి ఏంటనేది. ఇది ఏపీఎఫ్డిసి హార్టికల్చర్ అడిగాను కదా ఇప్పుడే. మీరెవరు? ఆగిపోతున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. దయచేసి పెద్దలందరూ మాకు న్యాయం చేయాలని శాంతియుతంగా అందరికీ మనవి చేస్తున్నాము. కాఫీ తోటలు కోల్పోతున్న రైతులకు, ఏదైతే హైవే రోడ్ల కారణంగా కాఫీ తోటలు కోల్పోతున్న రైతులకు భారత్ గారి నాయకత్వం. మీరందరి నాయకత్వం, నా నాయకత్వాలు చాలా దూరం వెళ్ళిపోయినాయి. కానీ తోట వేసుకున్నాను. ఆ తోట మరి రోజుకి పోయింది. నాకు అది ఆధారం బాబు. మన కొడుకు లేదు, నా ఇద్దరు కూర్చున్నంత పెళ్ళిళ్ళు అయిపోయింది. దాన్ని పెట్టుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు అది కూడా పోయింది. నేను ఎలా బతకాలి? మొత్తం ఎన్ని ఎకరాలు పోయింది తోట? మొత్తం ఉందంటే 2.5 ఎకరాలు మొత్తం పోయిందా? మొత్తంగా హైవే కారణంగా రోడ్డు టర్నింగ్ పాయింట్లో మొత్తంగా కోరుకుంది. ఇంతవరకు మీకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు? ఒక రూపాయి కూడా ఇవ్వలేదా? నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయింది సార్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు మా రైతుల పరంగా వీళ్ళకు సబ్ కలెక్టర్ వారు అప్పగిచ్చాక రైతులకు ఈ విధంగా 35 years వరకు వెల్యుయేషన్ చేశారు సార్. దీన్నే మేము అడుగుతున్నాం. దీని ప్రకారం మా రైతులకు ఇస్తే న్యాయం జరిగిన వాళ్ళు, న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇప్పుడు ఏం రకం ఇవి? చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగామండి. పుట్టి పెరిగాం కానీ మాకు ఆ కాఫీ తోటలో ఉంటే ఆధారం. మా ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఆ కాఫీ తోటల వల్ల మేము చదువుకున్నాం. మా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఆ కాఫీ తోటలు ఒకటే మాకు ఆధారం. ఒకవేళ కాఫీ తోటలు అక్కడ ఉన్న కాఫీ తోటలు కూడా పోతే మేము దానివల్ల ఆధారపడ్డాం. మా పిల్లల్ని దాని మీద ఆధారం మీద మేము చదివించుకుంటున్నాం. ఒకవేళ అవి కూడా పోయి దాని నుంచి రూపాయి రాకపోతే కాదు ఏం పేరు నీ పేరు?